సుఖేందర్ రెడ్డి గారు ఇంకా ఆమోదించలేదు. సో అయినప్పటికీ ఇంకా ఆమె ఎమ్మెల్సీ కనుక మండలికి వచ్చారు. అదే క్రమంలో మాట్లాడేందుకు పర్మిషన్ తీసుకున్నారు. రాజీనామా సమర్పించిన తర్వాత నాకు కొంత సమయం ఇవ్వాలి, నేను మాట్లాడతానని చెప్పి చేసిన ఆ ప్రసంగం ఏదైతే ఉందో, సో ఆమె ఆ కన్నిటి పర్యంతరం కావడం కావచ్చు. అదే క్రమంలో మరి 14 సంవత్సరాలు తెలంగాణ కోసం ఉద్యమం చేసిన కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి కావచ్చు, అదే క్రమంలో బీఆర్ఎస్ పార్టీ అధినేత. సో ఓవరాల్గా ఆయనకున్న ఏకైక కుమార్తె మన మండలిలో. సో అందరు చూస్తున్నారు, అంటే తెలంగాణ రాష్ట్రంతో పాటు తెలుగు రాష్ట్రాల ప్రజలు దేశవ్యాప్తంగా అందరూ కూడా మరి మండలి సమావేశాలను ఆసక్తిగా గమనిస్తున్నారు. కవిత ఏం మాట్లాడుతుంది అని చూస్తున్న క్రమంలో సరే ఆమె కొంత ఎమ్మెల్సీగా కావచ్చు, అంత గతంలో ఎంపీగా పనిచేశారు. సో ఆమె సుమారు ఒక 20 సంవత్సరాల పాటు రాజకీయాల్లో ఉన్నారు. సో ఏం మాట్లాడుతుంది మండలిలో, ఆమె ఎందుకు మరి అనుమతి తీసుకున్నారు అనే దాని పట్ల కొంత ఆసక్తి కనిపించింది. ఆసక్తి నేపథ్యంలో ఆమె మాట్లాడుతున్న క్రమంలో భావోద్వేగానికి గురై కన్నీరు పెట్టుకోవడం మాత్రం నిజంగా కేసీఆర్ చూసి ఉంటారు. సో కన్న కూతురు ఏడుస్తే కన్న తండ్రి కూడా ఖచ్చితంగా, అంటే మన సెంటిమెంట్ ప్రకారం అయితే బిడ్డ ఏడిస్తే ఖచ్చితంగా తండ్రి కొంత ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఇదే అంశంలో ఈరోజు మనం డిబేట్ చేస్తున్నాం. సో కవిత ఎందుకు ఏడవాల్సి వచ్చింది, ఆ రకంగా మండలిలో ఎందుకు మాట్లాడొచ్చింది, అనేక వేదికలు ఉన్నాయి. సో ఈ అంశాలను కూడా గతంలో ఎన్నోసార్లు ఆమె ప్రస్తావించారు. అయినప్పటికీ మండలిలో ఎందుకు అలా మాట్లాడారు, మరి మనతో మాట్లాడేందుకు మనోజ గారు ఉన్నారు, ఆమెతో మాట్లాడదాం. మేడం గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. ఓవరాల్గా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఓకే, మనతో పాటు జూమ్లో ఉన్నారు సుమిత్రానంద్ గారు, వారి కూడా గుడ్ ఈవినింగ్. మేడం సుమిత్ర గారు గుడ్ ఈవినింగ్ సార్, వినపడుతుందా? ఓకే మేడం. సో ముందుగా మనోజ గారితో మాట్లాడదాం. మేడం ఎట్లా చూస్తారు, కవిత గారు ఎందుకు నేను మరి పులిబిడ్డనని చెప్పుకుంది, కేసీఆర్ ఏకైక కుమార్తె, ఇప్పుడు ఆలులేదు చూడలేదు అన్నట్టు మీరు పార్టీ కూడా పెట్టుకోలేదు, ఇంకా రాజకీయంగా మీరు ఎంతో చేయాల్సిన అవసరం ఉంది, పార్టీలోకి వెళ్ళనంటుంది, ఆ పార్టీలో ఉండనంటుంది, ఆత్మగౌరవం పోరాటం అంటుంది, ఆస్తుల పోరాటం కాదంటుంది. సో ఎందుకు ఏడవాల్సి వచ్చింది, దాంట్లో మండలి వేదికగా ఏడవడం ఎందుకు, అంత బేలతనం ఎందుకు, ఏం చెప్తారు? ముందుగా మీకు ప్యానెల్ మెంబర్స్కి, తెలంగాణ ప్రజలకి గుడ్ ఈవినింగ్ అన్న. ఈరోజు మండలిలో ఏడవాల్సి ఎందుకు వచ్చింది అని అడిగితే, నిజంగా కూడా తెలంగాణ ఆడబిడ్డగా ఒక ఆడబిడ్డకి ఇంతకన్నా పెద్ద, అంటే గత 19 సంవత్సరాలుగా కూడా తెలంగాణ ఉద్యమంలో ఒక కీలక పాత్ర పోషించి ఈ టీఆర్ఎస్ పార్టీ కోసం తన రక్త తన చెమట తన కష్టాన్ని దారబోసి ఈ పార్టీ కోసం పనిచేసిన వ్యక్తి ఈ రోజు అదే పార్టీ తనని సస్పెండ్ చేసినా కూడా వివిధ సోషల్ మీడియా మాధ్యమాలలో చూస్తుంటే అనునిత్యం తనని ట్రోల్ చేస్తూ ఉంటూ కూడా ఇలాంటివి ఎన్నో కుట్రలని, ఈ కుట్రలు అనేది ఇప్పుడు జరిగింది కాదన్న, గత 19 సంవత్సరాలు అవుతుంది అక్క, 20 సంవత్సరాలు అవుతుంది అక్క రాజకీయంలోకి వచ్చి, గత 15 సంవత్సరాలుగా కూడా తన మీద కుట్రలు జరుగుతున్నాయి. అన్నిటినీ కూడా అక్కగారు నవ్వుతూ భరిస్తూ వచ్చిండ్రు. తన పార్టీ వాళ్ళే, తన పార్టీ ఎమ్మెల్యేలే తనను ఓడించినప్పుడు కూడా, ఎంపీగా తనను ఓడించినప్పుడు కూడా అక్క నవ్వుతూ మౌనంగా అన్ని భరించిండ్రే తప్ప ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఓపెన్ కాలేదు. ఈ రోజు ఒక ఆడబిడ్డకి భూదేవికి ఉన్నంత ఓపిక ఉండాలి అన్నందుకు నిదర్శనం కవితక్క గారు. అంతే ఓపికగా ఎన్నోసార్లు మేము ఎన్నో విషయాలలో మీరు ఉద్యమాలలో ఉన్నారు, ఎందుకు మీకు ప్రాధాన్యత కలుగుతలేదు అక్క అన్న కూడా తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ గారు అవసరం ఉన్నారు, ఈ తెలంగాణ రాష్ట్రంలో మనం ఎట్లాంటి డిస్టర్బెన్స్ చేయొద్దు అని చెప్పేసి చాలా మౌనంగా ఉన్నారు, చాలా సైలెంట్గా ఉన్నారు. ఎప్పుడు కూడా అన్ని అవమానాలను కానివ్వండి, తనకు ఎక్కడ కూడా ప్రాధాన్యత ఇవ్వకుండా తనకు ఒక బౌండరీ గీసి తనని నిజామాబాద్ వరకే పరిమితం చేసి ఢిల్లీ రాజకీయాలకు వరకే పరిమితం చేసినా కూడా అన్ని మౌనంగా భరించిండ్రు. ఈరోజు ఒక బిడ్డ తల్లిదండ్రులను మించి ఒక ఆడబిడ్డకి ఇంకా వేరే ప్రపంచం అంటూ ఉండదు. అలాంటి ప్రపంచాన్ని ఇప్పుడు తల్లిదండ్రులను దూరం చేసిరు కుట్రదారులు. ఆ తల్లిదండ్రులకు దూరమైన బాధతో పాటు తను నమ్ముకున్న తన పార్టీ కూడా ఈరోజు సస్పెండ్ చేసిండ్రు. ఒక తల్లిగా తన 2 బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్తున్నా అని ఒక చట్టసభల్లో ఒక మహిళ చెప్పింది అంటే తనకు ఎంత ఆవేదన ఉంటుంది, తన గుండె ఎంత చెరువై ఉంటుంది, తన ఎంత క్షోభను అనుభవిస్తే ఆ మాట మాట్లాడతారు. రాజకీయాలలో ఎన్నో విమర్శలు ఎదుర్కొంది. తనని లిక్కర్ గురించి తను చెయ్యని ఒక లిక్కర్ కేసులో తనని ఇరికిచ్చి అనవసరమైన ఎన్నో ట్రోల్స్ చేసినా కూడా
బయట పార్టీల కన్నా ఎక్కువ కూడా సొంత పార్టీ వాళ్ళు ట్రోల్ చేసినా కూడా ఎప్పుడు కూడా కంటతడి పెట్టని వ్యక్తి. తీన్మార్ మల్లన్న లాంటి వ్యక్తి తనను వ్యక్తిగతంగా దూషించినా కూడా ఆ రోజు పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీగా ఉన్న ఆ రోజు పార్టీ స్పందించకపోయినా కూడా ఒంటరిగా జాగృతి నాయకులతోని తను ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినప్పుడు కూడా కంటతడి పెట్టలేదు. ఈ లిక్కర్ కేసులోనే అక్కగారిని మన జైలుకి తీసుకెళ్తున్నప్పుడు కూడా ఎయిర్పోర్ట్ వరకు కూడా రాని కుటుంబ సభ్యులు భర్తతో వెళ్తున్నప్పుడు కూడా అక్క కంటతడి పెట్టలేదు. జైలు నుండి ఎప్పుడైతే తను కోర్టుకు వచ్చిన ప్రతిసారి మాట్లాడుతూనే ఉన్నారు. మాలాంటి వాళ్ళు మేము ఎంతో మంది మీకు కంటతడి పెడితే మాకు ధైర్యం చెప్పిండ్రే తప్ప కవితక్క గారు ఎప్పుడు కంటతడి పెట్టలేదు. కానీ ఈరోజు బిడ్డగా క్షోభను అనుభవించింది. ఈరోజు పార్టీలో పనిచేసిన ఒక మహిళా నాయకురాలుగా తనకు క్షోభను అనుభవించింది. అలాగే తెలంగాణ ఉద్యమం కోసం ఉద్యమించిన ఒక ఉద్యమకారురాలుగా కూడా తనకు అన్యాయం జరిగింది. తన బిడ్డల మీద ఈరోజు ప్రమాణం చేసే పరిస్థితి ఈ రాష్ట్ర రాజకీయాలు కల్పించినాయి. అది నిజంగా కూడా తనే కాదు, మాలాంటి ఎంతో మంది కూడా మేము బాధపడ్డాం. ఎందుకంటే ఒక తల్లికి తన బిడ్డలు అలాంటి బిడ్డల మీద ప్రమాణం చేసే పరిస్థితిని ఈరోజు ఈ రాజకీయాలు కల్పించిండ్రు. నిజంగా కూడా ఇవన్నీ రాజకీయం ఈరోజు ఉంటుంది. కేసీఆర్ గారి విషయంలో ఎన్నోసార్లు మేమే చెప్పినాం, రాజకీయాలు ఈరోజు ఉంటాయి రేపు పోతాయి, కానీ వ్యక్తి ఇంపార్టెంట్, మనకు ఒక ఇష్యూ బేస్డ్గానే పర్సనల్గా పోవద్దు అని. కానీ ఇదే బీఆర్ఎస్ పార్టీ కవితక్క గారికి ఎన్ని విషయాలలో అండగా ఉంది. 2006లో కవితక్క గారు ప్రత్యక్ష రాజకీయాలలో మిగతా వాళ్ళు ఎలాగైతే ఉద్యోగాలు వదిలేసుకోనో లేకపోతే వాళ్ళ పదవులను వదిలేసుకోనో వాళ్ళ జాబ్లను వదిలేసుకొని రాజకీయాలలోకి ఎట్లొచ్చిండ్రో సేమ్ కవితక్క గారు కూడా తన అన్ని వదిలేసుకొని మూడు సంవత్సరాల బిడ్డతోని ఒక బిడ్డని కడుపులో మోస్తూ కూడా ఈ తెలంగాణ కోసం, ఈ తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించింది. తనకు కూడా గాయాలు ఉన్నాయి, తనకు కూడా చేదు అనుభవాలు ఉన్నాయి. ఎండలో ఎండింది, వానలో దడిచింది, ఎన్నో ఉద్యమాలు చేసిన వ్యక్తి ఆమె. ఒక మహిళకి మగవాళ్ళు రోడ్డెక్కి కొట్లాడడం ఈజీ, ఒక ఆడబిడ్డ ఇంట్లో నుండి బయటికి వెళ్తే ఎన్నో ఉంటాయి. అవన్నిటిని భరించి ఈ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు చేస్తున్న ఉద్యమానికి మహిళల శక్తి తోడు కావడానికి కీ రోల్ పోషించింది ఎవరైనా ఉన్నారంటే అది కవితక్క గారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు తర్వాత లక్షల కిలోమీటర్లు పాదయాత్ర చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కవితక్క గారు. ఎక్కడికక్కడ కూడా పాదయాత్ర చేస్తూ సింగరేణి కార్మికులనేంది, బతుకమ్మ ఎత్తుకొని మహిళలనేంది అందరినీ కూడా ఈ ఉద్యమంలో ఒక పాత్ర ఉండాలి అని చెప్పి, మహిళల పాత్ర ఉండాలి అని చెప్పి అందరినీ మమేకం చేసి తను కష్టపడ్డ వ్యక్తిని ఈరోజు చెప్పిండ్రు కవితక్క గారు. 2013లో ఏదైతే సోనియా గాంధీ గారితో ఒక మీటింగ్ అరేంజ్ చేసినారు, ఇది కవితక్క గారు చెప్పిన విషయం కాదు. ఈరోజు అందరు చాలా మాట్లాడుతుండొచ్చు. ఇదే మాట ఎవరైతే వి ప్రకాష్ గారు ఉన్నారో ఒక పర్సనల్ టీవీ ఇంటర్వ్యూలో ఆయనే చెప్పిండ్రు స్వయంగా. నేను మీకు ఆ రికార్డు కూడా చూపిస్తా. ఆయనే స్వయంగా చెప్పిండ్రు. అప్పుడే కేసీఆర్ గారు ఒక 2 నెలల నుండి అత్యంత అనుచరుడు ఎవరైతే ఉన్నారో ఆ సోనియా గాంధీ గారితో ఆయన అపాయింట్మెంట్ కోసం 2 మంత్స్ నుండి ట్రై చేసినా కూడా రాలేదు. కవితక్క గారు 1 వీక్ ఢిల్లీలో స్పెండ్ చేసి ఆయన అపాయింట్మెంట్ తీసుకొని ఫోన్ చేసి, డాడీ నేను అపాయింట్మెంట్ తీసుకున్నా మీరు రండి అని చెప్తే అప్పుడు కేసీఆర్ గారు అన్నారంట, నా తర్వాత కవిత అంత క్యాపబిలిటీ, కవితను మనం తక్కువ అంచనా. అదే విషయం వి ప్రకాష్ గారు ఒక ప్రైవేట్ ఇంటర్వ్యూలో చెప్పిండ్రు. అలాంటి వ్యక్తిని కవిత గారు లేకపోతే ఈ బీఆర్ఎస్ పార్టీ మనగడు ఉండదు. ఇప్పటికైనా కేసీఆర్ గారు స్పందించి మాట్లాడాలి అని ఎవరైతే వి ప్రకాష్ గారు మాట్లాడినరో వీళ్ళు ఎంత నీచమైన రాజకీయాలంటే ఆ వ్యక్తిని మొత్తం కూడా విత్-ఇన్ 2-3 మంత్స్లో చేంజ్ చేసి మళ్ళీ కవితక్క గారి పర్సనల్ ఇష్యూస్ని అటాక్ చేసేటట్టు ఆ మనిషిని మార్చుతారు. దానికి నిదర్శనం ఏంటంటే మనోజ్ గారు గతం అయిపోయింది. ఇంకా ఆమె 2006లో వచ్చిర్రు, అమెరికా నుంచి వచ్చిర్రు, ఉద్యమంలో పాల్గొన్నారు. దాని తగ్గ ప్రాతినిధ్యం కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉంది. ఎందుకంటే ఆమె ఆ పార్టీకి సంబంధించి అధినేత కూతురుగా కావచ్చు, సీఎంగా కూతురుగా కావచ్చు, తర్వాత మొత్తానికి ఆమెకు ఒకసారి ఎంపీగా అవకాశం వచ్చింది. సో ఎమ్మెల్సీగా కూడా అవకాశం ఇచ్చారు. సో ఆమె లోపల ఏముందనేది మనకు మొన్నటి వరకు తెలియదు. సో ఒకసారి సుమిత్ర గారితో మాట్లాడదాం. సుమిత్ర గారు నమస్తే అండి. మీ పార్టీలో మహిళలకు కూడా అన్యాయం జరుగుతుందని చెప్పి కూడా కవిత గారు వాళ్ళు ఆరోపించడాన్ని ఎట్లా చూస్తారు, ఏం చెప్తారు? మీకు ప్రేక్షకులకి నమస్తే అండి. జై తెలంగాణ. కవిత గారు మే 1వ తేదీ నాడు, మేడే నాడు తను గొంతెత్తిండ్రండి మొదటిసారిగా. సామాజిక తెలంగాణ సాధ్యం కాలేదు అని కేసీఆర్ గారి పాలనను తప్పుబట్టే ప్రయత్నం చేసిండ్రు. అలాగే మే 12 నాడు తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ తర్వాత మీడియాతో చిట్ చాట్ చేస్తూ
మళ్ళీ అదే మాట, సామాజిక తెలంగాణ సాధ్యం కాలేదు, ఎవరి బతుకులు బాగుపడ్డాయి అనేటువంటి చర్చ చేసిండ్రు. ఆ తర్వాత తాను అమెరికా వెళ్ళిండు. దీనికన్నా ముందు కేసీఆర్ గారు మహిళా ముఖ్య నేతలతో కవిత గారి ఆధ్వర్యంలో ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో సమావేశం జరిపారు. ఆ సమావేశంలో రేపు భవిష్యత్తులో 33% మహిళా బిల్లు రాబోతున్నది, అలాగే నియోజకవర్గాల పునర్విభజన జరుగుతూ ఉన్నది, దానికి తగిన విధంగా మహిళా నాయకత్వం కావాలి, విద్యావంతులు కావాలి. కవిత, సుమిత్ర మీరంతా బయలుదేరండి, రాష్ట్ర వ్యాప్త పర్యటనలు చేయండి, విద్యావంతులు, న్యాయవాదులు, డాక్టర్లు, రిటైర్డ్ ఎంప్లాయీస్ అయినటువంటి మహిళల్ని కలవండి, పార్టీలో చేర్చుకోండి, ఉన్న మహిళలకు కూడా శిక్షణ ఇవ్వండి, పార్టీలో ఉన్నటువంటి మహిళలకు కూడా మహిళల ప్రాతినిధ్యం ఖచ్చితమైన అవసరం, ఇప్పుడు ఆ బాధ్యత మీరు తీసుకోండి అని చెప్పడం జరిగింది. అయితే మే 12 నాడు ప్రెస్ మీట్ అనగానే బహుశా దీనికి సంబంధించే కవిత గారు మాట్లాడతారని ఆ రోజు నేను భవన్కి వచ్చిన, పొద్దున్న 9 గంటలకే ప్రెస్ మీట్. మేడం గారు ఈ విషయం ఏం మాట్లాడలేరు కవిత గారు. మరి 10 నుంచి 15 మధ్యలో, మే 10 నుంచి 15 మధ్యలో కేసీఆర్ గారు సమావేశం పెట్టుకోమన్నారు, దానికి సంబంధించి మీరు ఏం మాట్లాడలేరు మేడం, ఏంటి అని అంటే, అక్క నేను అమెరికా వెళ్తున్నా, రేపు 16 నాడు రాగానే మాట్లాడుకుందాం అన్నారు. అమెరికా నుంచి వస్తూనే ఎయిర్పోర్ట్లోనే తాను నెగిటివ్గా మాట్లాడడం ప్రారంభించారు. అప్పటికే లేఖ లీక్ అయిందని ఒక ప్రచారం, రాగానే కేసీఆర్ గారు చుట్టూ దయ్యాలు ఉన్నాయనేటువంటి ప్రచారం, కేసీఆర్ గారు దేవుడు అనే మాట, ఇట్లా ప్రారంభమైందండి ఆమె. ఇది నాటి నుంచి క్రమక్రమంగా వాయిస్ పెంచుతూ ఎవరినో అనడం లేదు ఆమె, కేసీఆర్ గారిని. మొదటి నాడు మే 1 తారీఖు నాడే కేసీఆర్ గారి పాలన తప్పుపట్టిండ్రు, అదే క్రమం కొనసాగిస్తూ వస్తున్నారు. ఇవాళ యావత్తు తెలంగాణ తినే గిన్నెలో కంచంలో మన్ను పోసుకున్నామే అని చెప్పేసి బాధపడుతున్నటువంటి సందర్భంలో కాంగ్రెస్ 420 హామీలు, మోసపూరిత హామీలు ఇస్తే నమ్మినము, మోసపోయినామని బాధపడుతున్న తరుణంలో కేసీఆర్ గారి పాలనను, 9.5 సంవత్సరాల పాలనను తప్పుపడుతూ తాను జనం బాట పేరుతోనే జనం సమస్యల్ని విస్మరిస్తూ కేవలం బీఆర్ఎస్ పార్టీ మీదనే బురద జల్లే ప్రయత్నం ఏదైతే చేస్తూ ఉన్నదో, వి ప్రకాష్ గారు కాదండి, తెలంగాణ వాదులు, ఉద్యమకారులు, తనతో వెన్నంటి నడిచిన నేను ప్రారంభం నుంచి ఉన్న, మనోజా గారు ఎప్పుడు వచ్చిండ్రో తెలియదు కానీ నేను ప్రారంభం నుంచి తొలినాటి బతుకమ్మ మా ఊర్లో కవిత గారిని పిలిచి నేను పెట్టినానండి. జాగృతి తొలి బతుకమ్మ తన అత్తగారి జిల్లా అయినప్పటికీ మా ఊర్లో నేను పెట్టిన. అట్లా మొదటి నుంచి తనతో పాటు ఉన్నదాన్ని, నేను కేసీఆర్ గారి అడుగుజాడల్లో నడిచిన దాన్ని. అలాంటిది కేసీఆర్ గారి పాలననే తాను తప్పుపడతా ఉంటే తప్పకుండా బాధ అవుతుందండి. వాళ్ళ ఎవరైనా మాట్లాడతారు. ముందు తాను అన్నప్పుడు, అంతకన్నా ముందు ఆమెను మేము గౌరవించినాం, తలన పెట్టుకున్నాం, మేమే కాదు సోషల్ మీడియా కానీ ఉద్యమ, ఇదే ప్రకాష్ గారు ప్రశంసించారని చెప్తా ఉన్నది కదా, అందరూ నెత్తిన పెట్టుకున్నాము. కానీ ఎప్పుడైతే తాను స్వరం పెంచి నాయకత్వాలను విమర్శించడం, ముందు తాను అనుకున్నది కుడి ఎడమ భుజాలను విరిచేస్తే, కేసీఆర్ గారి బలం తగ్గితే క్రమంగా పార్టీ బలహీన పడుతుందని అనుకున్నారు. ఆ క్రమంలోనే జిల్లాల పర్యటన చేస్తూ హరీష్ రావు గారు గారిని, కేటీఆర్ గారిని, అలాగే జగదీష్ రెడ్డి గారిని, నిరంజన్ రెడ్డి గారిని, ఒక్కరి పేరని ఎందుకు, ఏ జిల్లాకు పోతే ఆ జిల్లాకు సంబంధించినటువంటి నేతలను తప్పుబడుతూ వాళ్ళు అవినీతి చేసిండ్రని, వాళ్ళు ఇదని, వాళ్ళు అదని మాట్లాడటం మొదలుపెట్టిండ్రు. జిల్లా విషయానికి వస్తే, మా జిల్లా నిజామాబాద్ ఉమ్మడి జిల్లా, అక్కడ అందరూ ఎమ్మెల్యేలను తాను గెలిపించానని, ఆ ఎమ్మెల్యేలు తనను ఓడించిండ్రని, కుట్ర చేసిండ్రని చెప్పిండ్రు. ఇది అవాస్తవం. ఒకవేళ అందరినీ గెలిపించే సత్తా ఆమెదైతే తానెట్లా ఓడిపోతారు? అందరినీ గెలిపించినటువంటి నాయకురాలు తాను గెలవాలి కదా. నేను ప్రజల్లో ఉన్నాను, మొదటి నుంచి ఎంపీగా ఎన్నికైనటువంటి మొదటి నుంచి ప్రజల్లో ఉన్నానంటే, ప్రజలు ఎందుకు మిమ్మల్ని ఆదరించలేదు, ప్రజలు ఎందుకు మీకు ఓటు ఇవ్వలేదు, ఇది ఆలోచించాలి కదా. తన వైఫల్యాలు ఏమున్నాయి, తాను ఎందుకు ప్రజలకు చేరువగాలేకపోయిందని అనుకోవాలి కదా. కవిత గారికి ఎంపీగా ఓడిపోగానే ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చి కేసీఆర్ గారు ఎందుకు కుటుంబానికి ప్రాధాన్యతనిస్తున్నారు, కుటుంబంలోనే 4 ఉద్యోగాల, బిడ్డ ఎంపీగా ఓడిపోతే వెంటనే ఎమ్మెల్సీగా ఇచ్చిండ్రు కదా అనేటువంటి నిందను కేసీఆర్ గారు మోయాల్సి వచ్చింది. అదే ఎమ్మెల్సీ నేను కూడా ఆ జిల్లాకు సంబంధించిన వ్యక్తిగా నేను అడిగిన, అయినప్పటికీ నాకు ఆ అవకాశం దక్కలేదు. చాలా మంది ఎంపీగా పోటీ చేసి కానీ, ఎమ్మెల్సీగా పోటీ చేసి కానీ ఓడిపోయిన వాళ్ళు వాళ్ళ రాజకీయ జీవితాలకు ఫుల్ స్టాప్ పెట్టుకున్న సందర్భాలు ఉన్నాయి, కొనసాగుతున్న సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ కవిత గారికి ఖాళీగా ఉండే అవకాశం లేకుండా ఎంబడి 2 సార్లు ఎమ్మెల్సీ, ఒకసారి ఎంపీగా ఓడిపోయిన తర్వాత ఇప్పుడు 2వ సారి ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు.
ఇక మండలిలో ఇవాళటి మాటలకు వస్తే గనక చాలా దారుణం అండి, చాలా దారుణం. యావత్తు తెలంగాణ ముక్త కంఠంతో ఖండించదగ్గ మాటలు తాను మాట్లాడిండ్రండి. కేసీఆర్ గారి 9.5 సంవత్సరాల పాలన ఒక సువర్ణాధ్యాయం అయితే తెలంగాణకు వ్యక్తిగతంగా తనకేదో నష్టం జరిగిందని, తననేమో అవమానించిండ్రని, తన దుఃఖం తనదేనా? తన దుఃఖం తెలంగాణ దుఃఖం కావాలా? తెలంగాణకు మేలు జరిగింది కదా, తెలంగాణకు మేలు జరిగింది కదా, ఆడబిడ్డలకు మేలు జరిగింది కదా. ఏ ఒంటరి మహిళలను దేశంలో ఎవరైనా గుర్తించిందా? ఏ రాజకీయ పార్టీ కానీ ఏ ప్రభుత్వం కానీ గుర్తించిందా? అలాగే బీడీ కార్మికులను ఏ ప్రభుత్వం కానీ గుర్తించిందా? ఇవాళ ఒక మేనమామ బిడ్డ పెళ్లి చేస్తున్న అన్నా తమ్మి అని పుట్టింటికి పోతే 1116 ఇవ్వడానికి ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఉన్న చోట 1,116 ఇచ్చి పెళ్లి చేస్తూ ఉన్నాడు కదా. బాల్య వివాహాలు ఆగినాయి కదా, ఆడపిల్లల చదువు సాగుతా ఉన్నది కదా, గురుకులాలతోని అమ్మాయి చదువుతున్నారు కదా, ఎదుగుతున్నారు కదా. ఎన్ని వర్గాలను బాలింతలను, గర్భిణీ స్త్రీలను, పసిపిల్లను, పండు ముస్తలను, మహిళలకు, జనాభాలో సగమైనటువంటి మహిళలకు ఎంత మేలు జరుగుతా ఉంది. రాజకీయ అవకాశము ఒక మహిళగా నాకు రాకపోవచ్చు, నేను ఎమ్మెల్యేనైనా, నేను మంత్రినైనా ఇదే ఆలోచిస్తా కదా, మహిళలకు మేలు జరగాలని చూస్తా కదా. మరి అదే జరగచ్చు. మహిళా ప్రాతినిధ్యం విషయానికి వస్తే ఒక బీఆర్ఎస్ పార్టీ కాదండి, మొత్తం రాజకీయ పార్టీలన్నీ అదే వ్యవస్థ. మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో నేను మా జైరాబాద్ పార్లమెంట్ టికెట్ ఎంపీగా అడిగాను కేసీఆర్ గారు. సుమిత్ర, అక్కడ బీజేపీ నుంచి మరి బీబీ పాటిల్ గారు ఉంటున్నారు, తాను కోటీశ్వరులు, మరి 100 కోట్లకు అధిపతి, ఆయన పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టగలుగుతారు, నీ వల్ల అవుతుందా ఆలోచన చేసుకో, మరి నువ్వు ఓకే అంటే, నువ్వు ఇబ్బంది పడను అంటే నేను నీకు టికెట్ ఇవ్వడానికి సిద్ధం అన్నారు. అంత మాట సారనేసరికి నేను భయపడ్డా. ఎదుటి పార్టీలు కూడా మరి మహిళల్ని చూడనప్పుడు, మహిళా నాయకత్వాన్ని, ప్రత్యక్ష నాయకత్వాన్ని ముఖ్యంగా ప్రోత్సహించినప్పుడు ఒక బీఆర్ఎస్ మాత్రమే ఏం చేయగలుగుతుంది. మరి ఇట్లాంటి పరిస్థితి ఉన్న చోట మహిళలకు అవకాశం, ఇంకా పార్టీ పరంగా తనకు గౌరవం దక్కలేదనో, పార్టీ పరంగా తనకు అవమానం జరిగిందో అనేది అయితే ఎవరు ఇది క్యూ కడుతుండ్రండి. మంత్రులు కానీ అధికారులు కానీ తన ఇంటికి క్యూ కట్టేది. మరి ఒక షాడో సీఎంగా మేడం గారిని కేసీఆర్ గారి దగ్గర అపాయింట్మెంట్ ఉండదు, కేసీఆర్ గారు పనిలో ఒత్తుల్లో ఉంటారు. మరి ఏం చెప్పుకున్నా మేడం గారికి చెప్పుకోవాలి. నన్ను బ్రోవామని చెప్పవే సీతమ్మ తల్లి అని నాడు పాడుకున్నట్టుగా కేసీఆర్ గారి దృష్టికి తీసుకెళ్ళండమ్మా, నాన్నగారి దృష్టికి తీసుకెళ్ళండమ్మా, మీరు చెప్పగలుగుతారు ఇది సమస్య, ఇది మంచి, ఇది చెడు అని తన ఇంటికి క్యూ కట్టిన సందర్భం. ఇవాళ చెప్తారు పేదలు, బడుగులు, బలహీన. సుమిత్ర గారు, ఇప్పుడు ఆమె లేఖ రాసింది, తర్వాత అమెరికా వెళ్ళిన తర్వాత లేఖ బహిర్గతమైంది. సో ఆమె లేఖలు రాయడం అనేది రెగ్యులర్గా నేను చేస్తానని చెప్పడం కావచ్చు. అంటే ఒక కన్న కూతురు ఎమ్మెల్సీగా ఉన్నారు, ఎంపీగా చేశారు, తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నారు, సో ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నారు. సో ఆ తండ్రి కూతురికి సమయం ఇవ్వలేదని ఆరోపణ చేస్తుంది. నిజంగా మరి అలాంటి పరిస్థితి ఉండేదా కేసీఆర్ దగ్గర కవిత గారికి? ఈ రోజు కవిత మేడం గారే చెప్పిండండి, నాన్నగారి దగ్గర నేను ఒక్కదాన్ని ధైర్యంగా మాట్లాడగలను, అనేక సార్లు ఆయన దృష్టికి నేను విషయాలను తీసుకెళ్ళా అని చెప్పారు. లేఖలు రాయడం కూడా కొత్త కాదు అని చెప్పారు. లేఖ లీక్ అయింది అని అంటే లేఖలో రహస్యమైన అంశాలు ఏమీ లేవు, అది బహిరంగ లేఖగా కూడా తాను రాయొచ్చు. లేఖలో లీక్ అయిన అంశాల కన్నా ప్రమాదకరంగా, ఇబ్బందికరంగా, కేసీఆర్ గారు బాధపడే విధంగా, యావత్తు తెలంగాణ బాధపడే విధంగా తాను ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు కదండి. లేఖలో అంశాలు ఎంత పాటివండి, అందులో 000 ఇవాళ మహిళల ప్రాతినిధ్యాన్ని చూపిస్తూ చెప్పిండ్రు కదా 0003 అని, అట్లా 0001 లేఖలో అంశాలు. ఆ లేఖలో ఉన్నటువంటి అంశాలు అంత తక్కువ శాతమేనండి. అంతకన్నా ఇబ్బందికరంగా, అంతకన్నా బాధ పెట్టే విధంగా ఇవాళ జనం బాట కాదు, బీఆర్ఎస్ మీద బురద జల్లే బాట, కేసీఆర్ గారి పాలనను బదనాం చేసే బాట, ఏం బీకి కట్టలు కట్టిందనే మాట ఎట్లా మాట్లాడతారండి? ఎట్లా మాట్లాడతారు? ఆమె ఒక కన్న కూతురుగా దశాబ్ద కాలపు 9.5 సంవత్సరాల కేసీఆర్ గారి పాలనను ఏ రకంగా తప్పుపడతారు? దేశ రాజకీయాల్లోకి వెళ్ళాలని రాష్ట్రంలో ఏం పీకి కట్టలు కట్టిండ్రు అనే మాట ఎట్లా వాడతారు? ఆ పదం ఏం పీకి కట్టలు కట్టిండ్రు రైతన్నలు అడగండి. వాళ్ళు అడగక ముందే ఎజెండాలో ఏ మేనిఫెస్టోలో పెట్టక ముందే రైతు బంధు ఇచ్చి, 24 గంటల కరెంట్ ఇచ్చి, సమయానికి ఎరువులు, విత్తనాలు ఇచ్చి, ఇప్పుడు ఎరువుల కొరతతో రైతులు ఎంత బాధపడుతున్నారో చూస్తున్నాం కదండి. ఒక నిమిషం చెప్పండి మనోజ్ గారు. ఆమె నిజంగానే సరే ఓకే, తాను సరి అయిన గుర్తింపు లేదు, గౌరవం లేదు, పార్టీ నుంచి
సస్పెండ్ చేశారు. సో దాంట్లో ఆమె ఎమ్మెల్సీ పదవి కూడా రాజీనామా చేశారు. 4 నెలల క్రితం జరిగిన అంశం ఇది. సో అప్పటి నుంచి కూడా ఆమె ఖచ్చితంగా బీఆర్ఎస్ని టార్గెట్ చేసినట్టుగా అనిపిస్తుంది. సరే ఓకే, 10 సంవత్సరాలు మరి 9.5 ఏళ్ళు అధికారం ఉన్న పార్టీ, కొంతమంది నాయకులు ఏమైనా తప్పులు చేసి ఉండొచ్చు. అదే క్రమంలో పార్టీ నిలబడితే కన్న కూతురు ఆమెకు అవకాశం ఉంటుంది. అదే క్రమంలో కేటీఆర్ కావచ్చు, తర్వాత హరీష్ రావు కావచ్చు, సంతోషరావు కావచ్చు, తెలంగాణ మొత్తం ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో మరి మంత్రులుగా పనిచేశారో ఎంపీలుగా వాళ్ళందరికీ కూడా అవకాశాలు వస్తాయి. కానీ కవిత గారు కూర్చున్న కొమ్మనే నరుక్కున్నట్టుగా ఎక్కడైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి అవకాశాలు వచ్చినాయో, ఎవరైతే కన్న తండ్రి అవకాశం ఇచ్చి ఆమెను రాజకీయంగా కూడా ఎంకరేజ్ చేశారో, సో అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒకవైపు కొడుకు, మరొక వైపు సడ్డకుని కొడుకు, ఇంకొక వైపు కన్న కొడుకు, ఇంకొక వైపు మేనల్లుడు, ఈ నలుగురికి అవకాశాలు ఇచ్చినప్పుడు కూడా వాళ్ళందరూ కూడా ఎక్సెప్ట్ సంతోష్ కాకుండా మిగతా వాళ్ళంతా కూడా ప్రజాక్షేత్రంలో గెలిచిన వాళ్ళే. సో వీళ్ళందరి మీద అబాండాలు వేసి ఆ పార్టీకి ఆ పార్టీ పైనే ఆమె మాట్లాడడాన్ని, సో మొత్తానికి కవిత బీఆర్ఎస్ను టార్గెట్ చేసింది. అదే క్రమంలో బీఆర్ఎస్ పార్టీ అధినేత ఎవరు? కేసీఆర్. టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చడాన్ని నేను వ్యతిరేకించానంటుంది. సో అదంతా మరి బహిరంగంగా అప్పుడెప్పుడు చెప్పకుండా ఇప్పుడే అంటే ప్రతి సందర్భంలో ఏదో ఒక కొత్త విషయం చెప్తున్నారు ఆమె. సో ఫస్ట్ ఆమె అమెరికా నుంచి వచ్చిన తర్వాత నాన్న జాగ్రత్త, అన్న జాగ్రత్త, డాడీని మంచిగా చూసుకోమని చెప్పి అన్న కేటీఆర్ను అప్పుడు చేసిన తర్వాత కేటీఆర్ను కూడా చేసింది. సో అంటే ఆమె వంచలంచెలుగా బీఆర్ఎస్ పార్టీని బదనాం చేయడానికి ఆమె ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని సస్పెండ్ చేసినాక మరి ఆ కోపంతో మాట్లాడుతుందా, ఆలోచన ఉందా, ఆమెకు ఆలోచన లేదా, ఏం చెప్తారు? ఓకేనా, చాలా ప్రశ్నలు అడిగినారు, అంతే టైం ఇవ్వండి అన్న. ఓకే, ఇప్పుడు మీరు అన్నారు అవకాశాలు ఇచ్చిండ్రు, ఇందాక కూడా ఎంపీ ఇచ్చిండ్రు, ఎమ్మెల్సీ ఇచ్చిండ్రు, అన్ని తన కూతురికి ఇచ్చిండ్రు అన్న నింద మోసిండ్రు అని. ఎంపీ ఊరికే ఇవ్వలేదు, ఎంపీ కావాలని కవితక్క గారు ఏమి వెళ్ళి అడగలేదు. యాక్చువల్గా సిరిసిల్లాలో గ్రౌండ్ వర్క్ ఉద్యమం టైంలో చేసిందే కవితక్క గారు. ఒకవేళ తను ఎమ్మెల్యే కావాలనుకోనో, ఎమ్మెల్సీ కావాలనుకోనో, ఎంపీ కావాలనో ఏదైనా ఆశించుంటే ఆ రోజే నాకు టికెట్ ఇవ్వండి అని పార్టీని అడిగేది. లేదా ఇదే కరీంనగర్ లో కేసీఆర్ గారి కోసం ఉప ఎన్నికల్లో కరీంనగర్ అణువణువున ప్రచారం చేసేది. ఇప్పుడు మేము జాగృతి జనం బాటకెళ్తే ఎంతో మంది ఉద్యమకారులు చాలా మంది అక్క ఆ రోజు వచ్చింది, ఇక్కడ మేము ఫ్లెక్సీ కట్టినాం, ఇక్కడ మేము మాట్లాడినాం అన్న వాళ్ళు ఉన్నారు. అంత గ్రౌండ్ వర్క్ చేసేది. ఆ రోజు అక్కడ టికెట్ అడిగేది. ఇంకొకటి ఏంటంటే ఆ రోజు కేసీఆర్ గారు పిలిచి నిజామాబాద్ లో ఎక్కడ ప్రతి గడపకు నిన్ను గుర్తుపడతారు కవిత, నువ్వు కాబట్టి ఎంపీగా నీకు అక్కడి నుండి నువ్వు ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తే అక్కడున్న 9 ఎమ్మెల్యేలు కూడా గెలిచే అవకాశం ఉంటది అని చెప్పి కేసీఆర్ గారు చెప్తే కవితక్క గారు ఓకే అని ఆ రోజు బీఆర్ఎస్ టీఆర్ఎస్ కి ఏదైతే ఉందో ప్రతి నియోజకవర్గం తిరిగి కూడా ఎమ్మెల్యేలను గెలిపించుకోవడం జరిగింది. మధు యాష్కి గారి మీద ఆ రోజు 150,000 మెజార్టీతోని, మధు యాష్కి గారు కూడా ఆయన కూడా మంచి గొప్ప లీడర్, ఆ తెలంగాణ కోసం US నుండి వదులుకొని తన ఉద్యోగం వదులుకొని వచ్చిన లీడర్. ఆయన మీద కూడా 150,000 మెజార్టీతోని కవితక్క గారు ఆ రోజు విజయం సాధించారు. విజయం సాధించిన తర్వాత కూడా ఇది మాకు ఇంటర్నల్ గా తెలుసు. ఇందాక అక్క నన్ను ఒక ప్రశ్న అడిగారు, దానికి కూడా చెప్తా. నేనెప్పుడున్నానో తెలియదు అన్నారు. సరే నేనెప్పుడున్నా అన్నది చెప్తా. 2006 లో గోదావరికని ఏదైతే ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న పెద్దపల్లి జిల్లా, అప్పుడు ఉమ్మడి కరీంనగర్ ఏదైతే ఉందో గోదావరికనిలో నేను 2006 లో ఏదైతే కవితక్క గారు అప్పుడు జాగృతి స్థాపించినప్పుడు నాకు 12 సంవత్సరాల వయసు. అప్పటి నుండి కూడా నేను కవితక్క గారిని ఆదర్శంగా తీసుకొని 2009లో నేను కవితక్క గారిని నేను ధూమ్ధామ్ కళాకారిణిగా పాటలు పాడుతున్నప్పుడు ఆ 2009లో ఏదైతే 18 లైన్ కాలనీ ధూమ్ధామ్కి వచ్చిండ్రో అప్పుడు నేను ఫస్ట్ కవితక్క గారిని కలిసిన. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఆమె ఇన్స్పిరేషనే, కేసీఆర్ గారి ఇన్స్పిరేషన్ తోనే నేను ఈ రాజకీయంలో ఉండడం జరిగింది. అది క్లారిటీ. ఆ రోజు నుండి కూడా కవితక్క గారు ఏదైతే 2000 ఆ ఉద్యమం టైం నుండి ఇప్పటి వరకు కూడా తను ఏదైతే పోరాటం చేస్తూ వచ్చిండ్రో ఎప్పుడు కూడా కవితక్క గారు పదవుల కోసం అడగలేదు. ఒకవేళ అడిగి ఉంటే అప్పుడే తీసుకునేవారు. సారే ఏదైతే ఇచ్చిండ్రో ఎంపీ గెలిపించుకున్నారో 9 మందిని కూడా ఎమ్మెల్యేలను అక్కగారు గెలిపించుకున్నారు. గెలిపించిన తర్వాత కూడా ఏం చేసిండ్రు 2014లో మాకు బాగా గుర్తుంది. కవితక్క గారు ఊరూరా బతుకమ్మ అని చెప్పేసి అంతకు ముందు ప్రతి ఊరు బతుకమ్మ తిరిగి అప్పుడు కూడా బతుకమ్మలు క్లారిటీ ఇస్తున్నా. ఇప్పుడు సార్ మీరు ఇప్పుడు అన్నారు కదా, దానికి క్లారిటీ ఇస్తున్నా. 2014లో కేసీఆర్ గారే జాగృతి నుండి బతుకమ్మలు వద్దు, ప్రోటోకాల్ ప్రాబ్లం వస్తుంది, మీరు జాగృతి నుండి బతుకమ్మలు చేయొద్దు, ఎక్కడికక్కడ కూడా మన ప్రభుత్వమే వచ్చింది కాబట్టి మనమే ఏర్పాట్లు చేస్తాం, మీరు చేయొద్దు అన్నారు. సరే మేము అప్పుడు కేసీఆర్ గారే స్వయంగా అన్నారు, కవితక్క గారితో అన్నారు. ఇంటర్నల్ గా జాగృతిలో ఎవరైతే కీ రోల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ విషయం తెలుసు.
అప్పుడు జాగృతి వేడి అంటే తగ్గించండి. కేసీఆర్ గారే కవిత గారి మీద కేసీఆర్ అది ఇక ఎవరు చెప్పి చేపించిండ్రో మాకు తెలియదు. కేసీఆర్ గారు చెప్తాను, ఎందుకంటే మా బాస్ కేసీఆర్ గారు, వీళ్ళెవరో వాళ్ళెవరో చెప్తే వినం కాబట్టి కేసీఆర్ గారితోనే కవితక్క గారికి మరి ఆమెకేం కన్న కూతురుగా కన్నతని చెప్పిన ఇష్యూలో ఆమెకేం కోపం లేనట్టు ఎక్కడ కూడా తండ్రి మీద కోపం తండ్రి మీద మేము అదే చెప్తున్నాం కదా, తండ్రి మీద మాకు ఎప్పుడు కోపం లేదు, మేము ఒకటే క్లారిటీ ఇస్తున్నాం. ఈ తెలంగాణ చెప్పే పరిస్థితి ఉండదు, ఈ తెలంగాణ ఖచ్చితంగా ఉంటది. కేసీఆర్ గారు చుట్టూ అట్లా తయారైపోయి ఉన్నారు. దానికి నేను మీకు చాలా ఎగ్జాంపుల్స్ చెప్తాను. చాలా ఈ తెలంగాణ గడ్డ ఎట్లాంటి గడ్డ అంటే అదే దొరలకి వంగి దండం పెట్టి అదే దొరలు అన్యాయం చేసిన రోజు పిడికిలు బిగించి గొడ్డలు అందుకొని దొరల్ని కూడా తరిమి కొట్టిన నేల ఈ తెలంగాణ నేల. ఎవరైతే భక్తుడిగా శ్రీరామదాసు భద్రాచలంలో పెద్ద రామ మందిరం కట్టినా కూడా అదే 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 కేసీఆర్ గారి పరిస్థితి కూడా అట్లనే అయింది. ఆయన ఏదైతే స్పందించాల్సిన టైంలో స్పందించలేదు కాబట్టి మేము ఇప్పుడు కేసీఆర్ గురించి మాట్లాడాల్సి. కవిత టార్గెట్ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీనా కేసీఆర్? మాకు బీఆర్ఎస్ పార్టీతో టార్గెట్ లేదు. మేము ప్రజల సమస్యల మీదనే జాగృతి బాట కాదు, అది బీఆర్ఎస్ బాట అన్నారు. అంత అవసరం మాకు లేదు. తప్పకుండా డెఫినెట్ గా రాజకీయ పార్టీగా కవితక్క గారు అవతరిస్తారు. ఒక వ్యక్తిగా పోయి ఒక శక్తిగా తప్పకుండా వస్తారు. మీరు నాకు చాలా ప్రశ్నలు అడిగిందన్న, అంత టైం ఇస్తలేదు. మీరు అంత టైం ఇవ్వాలి కదా. ఇంకా ఆమె నెక్స్ట్ టార్గెట్ కేసీఆర్ కదా, ఇంకా బీఆర్ఎస్ పార్టీని అంతం చేయడమేనా ఆమె లక్ష్యం? మాకు ఎవరిని అంతం చేసే అవసరం లేదు. ప్రజలకు ఏది కావాలో అది చేస్తాం. ఇప్పుడు వాళ్ళు చాలా విషయాలు అడిగిండ్రు. సుమిత్ వ్యక్తి చేస్తే బీఆర్ఎస్ కు నష్టం జరగదు. బీఆర్ఎస్ తెలంగాణ ప్రజల పార్టీ, తెలంగాణ ఇంటి పార్టీ. ఎవరు ఇంకొక విషయం ఇప్పుడే ఇందాకనే అక్క చెప్పారు మహిళా సమావేశం అని. ఆ మహిళా సమావేశంలోనే కవితక్క గారు సుమిత్ర అక్క కూడా వెళ్ళిండ్రు. ఆ తర్వాతనే ఈ కుట్రదారులు స్టార్ట్ చేసిండ్రు. ఎక్కడైతే 50 ఎమ్మెల్యేలు ఎవరైతే మహిళలకు ప్రాతినిధ్యం వహించు అని కవిత గారికి చెప్పిండ్రో అప్పుడు స్టార్ట్ చేసిండ్రు. సమాజం క్షమించదు. సుమిత్ర గారు, కేసీఆర్ అంతమే కవిత పంతం అంటారా ఫైనల్ గా? కేసీఆర్ లేదండి, కేసీఆర్ కి అంతం లేదు. కేసీఆర్ నిన్న నేడు ఆమె మాటలను బట్టి అట్లాగే అనిపిస్తుంది కదా. మీరు క్రియేట్ చేస్తారు. మీరు బీఆర్ఎస్ వాళ్ళకి ఇచ్చినంత టైం జాగృతికి ఇస్తలేరు. మీరు ఇప్పుడు తను మాట్లాడిన చాలా క్వశ్చన్స్ కి మేము ఆన్సర్ చేయాలి. తను మాట్లాడిన చాలా క్వశ్చన్స్ కి మేము ఆన్సర్ చేయాలి. ఆమె రాజకీయ పార్టీ పెట్టుకుంటుంది ఆల్రెడీ సొంత. ఓకే, థ్యాంక్ యూ సుమిత్ర గారు. మొత్తానికి మీ విలువైన సమయాన్ని కేటాయించి డిబేట్లో పాల్గొన్నందుకు, అదే క్రమంలో మనోజ్ గారు మీకు కూడా ధన్యవాదాలు. సో ఇది వాళ్ళ సూపర్ ప్రైమ్ టైం. చూస్తూనే ఉండండి 9090.